హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మొక్క నాటిన ముదుసలి అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా ఒక ఊరిలో 3 చిన్నపిల్లలు ఉండేవారు. పేరుకు చిన్నపిల్లలే కానీ వారు చేసే ఆగడాలు అన్నీ ఇన్ని కాదు. వారు చదువుకునే బడిలో పిల్లల్ని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉండేవారు. వారి మీద టీచర్లు కంప్లైంట్ ఇవ్వని రోజంటూ లేదు. తల్లిదండ్రులు వారి గురించి బాధపడిన రోజంటూ లేదు. తమ వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నప్పటికీ వారు అస్సలు తమ పద్ధతిని మార్చుకునేవారే కాదన్నమాట. ఒకరోజు ఆ 3 బాలురు ఒక బాటలో వస్తున్నారు. వస్తూ వస్తూ వాళ్ళు ఒక వింతైన విషయాన్ని చూశారు. బాగా సన్నగా ఉన్న ముసలైన ఒక ఆయన దారి పక్కన కూర్చొని ఒక చక్కటి మొక్కని ఎంతో శ్రద్ధగా నాటుతున్నాడు. అయితే అప్పుడు ఆ పిల్లలు అల్లరి వాళ్ళు కదా, ఊరుకోకుండా నేడో రేపో నేలను రాలే పండే ఇతను, ఎందుకు ఇతనికి ఈ దండగ పని అని తమ మనసులో అనుకున్నారు. అనుకొని పాపం ముసలాయన దగ్గరికి వచ్చారు. తాత, ఈ వయసులో నీకెందుకు ఇంత శ్రమ? ఎందుకు మొక్క నాటడం? నువ్వు ఎలాగో ఇంకా ఎక్కువ రోజులు ఉండవు కదా, ఇంత శ్రమ నీకెందుకు? కృష్ణారామ అంటూ కాలం గడపక ఎందుకొచ్చిన జంజాటం నీకిది అని వెటకారంగా అన్నారు. దీంతో అంతేకాకుండా మేము ఆశపడితే దానికి ఒక అర్థం ఉంటుంది, మేం కష్టపడితే అది అసలు ఎప్పటికీ వ్యర్థమే కాదు, నీకెందుకు శ్రమ అని పాప మా ముసలాయిని వెక్కిరిస్తూ మాట్లాడారు. అప్పుడు ఆయన ముసలాయన, అబ్బాయిలు, మీరు మాట్లాడేది వినడానికి చాలా వింతగా ఉంది. ఎవరూ శ్రమ పడకుండా ఎలా జరుగుతుంది? మొక్క నాటకుండా పళ్ళు రావాలంటే ఎలా వస్తాయి? మన శ్రమ ఫలం ఎవరో అనుభవిస్తారు అని విజ్ఞులు ఎందుకు అంత బాధపడతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను నాటిన మొక్కే దిగి నీడలే ఇస్తే, 3 పువ్వులై 6 కాయలే ఇస్తే, నా పిల్లలు కానీ నా పిల్లల పిల్లలు కానీ ఈ మొక్క నుంచి మొలిచిన చెట్టు వల్ల బాగుపడితే అది నాకు సంతోషం కాదా? వారు సుఖపడితే అది నేను ఎక్కడున్నా సరే చూస్తూ సంతోషంగా ఉండలేనా అని చెప్పాడు. అంతేకాకుండా వారు ఈ చెట్ల పళ్ళు తుంచుకుంటారు, ఆరగించి తాతయ్యనైన నన్ను గుర్తు చేసుకుంటారు. అంతకంటే ఈ వయసులో నాకు కావాల్సిందే ఉంది. ఈ అదృష్టం ఎంతమందికి ఉంటుంది? ఇక కాలం అంటావా, ఎవరికి తెలుసు? ఎవరికి ఎంత ఆయుష్ ఉందో ఎవ్వరూ చెప్పలేరు. పడుచువారమని మిడిసిపడేవారెవరైనా సరే దేవుడి నుంచి పిలిపొస్తే వెళ్ళక తప్పదు అని చెప్పాడనమాట. అయితే ఆ పిల్లల 3 దానికి వెటకారంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. కానీ చివరికి ఆ ముసలైన మాటలే నిజమయ్యాయి. ఆ 3లో ఒక పిల్లవాడు లోయలో పడి చనిపోయాడు. ఒక పిల్లవాడు నీటి గండం వల్ల ఒక కాలువలో ఈత కొడుతూ చనిపోయాడు. 3వ బాలుడు చెట్టు ఎక్కి పొడి చచ్చిపోయాడు. ఆ ముసలైన అన్న మాటలు నిజమైనవి. అప్పటికి వారు చనిపోయే నాటికి ముసలైన చనిపోలేదు. కానీ ఆ ముసలైన నాటిన చెట్టు ఎంతో పెద్దదై ముసలైన చెప్పినట్టే వారి కుటుంబానికి తరతరాల పాటు నీడని, కాయల్ని అందించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.